ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి టైం ఫుల్గా బ్యాడ్ నడుస్తూ ఉంది. ఎన్నికలు దగ్గరకు వచ్చే కొంది ఒక్కొక్కటే ఐరన్ రాడ్ దిగుతూ ఉంటే ఇప్పుడు ఏకంగా తల్లి వైఎస్ విజయలక్ష్మి జగన్మోహన్ రెడ్డికి భారీ కూటాన్ని తింపింది. జగన్మోహన్ రెడ్డికి ఇది ఊహించినటువంటి షాక్ అని చెప్పుకోవచ్చు. ఈ పిడుగు నుంచి తేరుకునే లోపే ఎన్నికలు అయిపోయేటువంటి పరిస్థితి. అసలు ఇంతకీ విజయమ్మ ఏం చేసింది, ఎందుకు చేసింది, మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డికి ఇటీవల రెండు వైపులా తగులుకున్నారు ఇద్దరు చెల్లెళ్ళు. జగన్మోహన్ రెడ్డిని ఎక్కి దిగుతుంటే ఇతని దగ్గర సమాధానం లేనటువంటి పరిస్థితి. చివరికి జగన్మోహన్ రెడ్డి తల్లి క్యారెక్టర్ని కూడా నీచంగా చిత్రీకరిస్తూ వైసీపీ వాళ్ళే మాట్లాడింది మనందరం చూసాం. అయితే వైఎస్ విజయలక్ష్మి గారు చాలా సేఫ్గా ఆవిడ గారు అమెరికా వెళ్ళిపోయారు మనవరాళ్ళు మనవడి దగ్గర ఉండటానికి. అంటే జగన్మోహన్ రెడ్డి కుమార్తెల దగ్గరికి ఏం కాదు, షర్మిల కుమార్తె కొడుకు దగ్గరికి వెళ్ళారు. అయితే విజయలక్ష్మి గారు ఎందుకు వెళ్ళారు అనేటువంటి టాక్ వచ్చినప్పుడు ఎక్కడ ఉంటే జగన్మోహన్ రెడ్డికి ఎన్నికలకు ఒక శవం అవసరం కాబట్టి, ఏదైతే 14 ఎన్నికల ముందు రాజశేఖర రెడ్డి శవం, 19 ఎన్నికల ముందు వివేకానంద రెడ్డి శవం, ఈసారి ఎన్నికలకి ఘోర ఓటమి చవి చూడబోతున్నాడు కాబట్టి ఈసారి విజయలక్ష్మి శవాన్ని రెడీ చేద్దామని ప్రిపేర్ చేసుకున్నాడు మొత్తం. అయితే ఇది తెలిసి పసిగట్టినటువంటి విజయలక్ష్మి గారు చాలా సేఫ్గా ఆవిడ గారు అమెరికా వెళ్ళిపోవడం జరిగింది. అయితే షర్మిల గారిని వేసేస్తారా అంటే ఆవిడ వేసేస్తే అనుమానాలు జగన్మోహన్ రెడ్డి మీదకి వస్తాయి. సునీతారెడ్డిని వేసేసినా అనుమానాలు జగన్మోహన్ రెడ్డి మీదకి వస్తాయి. అయితే ఇప్పుడు ఇన్నాళ్ళు చెల్లెళ్ళు ఇద్దరు కలిసి హంతకుల్ని కాపాడుతున్నటువంటి నీచుడు జగన్మోహన్ రెడ్డి, నికృష్టమైనటువంటి పరిపాలన అందిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కడప జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ప్రచారం చేస్తుంటే జగన్మోహన్ రెడ్డికి ఏమీ పోలుపోనటువంటి పరిస్థితుల్లో ఏకంగా చంద్రబాబు చెబితే వీళ్ళు పనిచేస్తున్నారని సిగ్గులేని మాటలు మాట్లాడాడు. అయితే ఇప్పుడు ఏకంగా రాజశేఖర రెడ్డి గారి సతీమణి, జగన్మోహన్ రెడ్డికి జన్మనిచ్చినటువంటి తల్లి వైఎస్ విజయలక్ష్మి జగన్మోహన్ రెడ్డి ఒక నీచుడు, ఒక నికృష్టుడు, ఓ పనికిమాలినోడు, ఒక దుర్మార్గుడు, ఇచ్చిన హామీలు తప్పినోడు, అతను రాజశేఖర రెడ్డి కుమారుడే కాదు అన్న చందంగా, అంటే ఈ మాటలన్నీ ఆవిడ అలా, బట్ ఆవిడ అన్న మాటల్లో మీనింగ్ వచ్చింది. ఏం చెప్పిందామా? కడప ఎంపీగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నిజమైన వారసురాలు వైఎస్ షర్మిలాని గెలిపించమంది. అంటే జగన్మోహన్ రెడ్డి నిజమైన వారసుడు కాదా? పనికిమాలినోడా, పాకియోడా, పసలేనుడా, విషయం లేనుడా, ఇతను వారసుడిగా పనికిరాడని సొంత తల్లే తీర్మానించేసి కడప ప్రజలకు పిలుపునిచ్చేసిందంటే, పైగా కడప ప్రజలు రాజశేఖర రెడ్డి గారిని ఏ విధంగా అయితే దీవించారో, ఆశీర్వదించారో, అండగా నిలిచారో, గెలిపించారో, ఆయన నాయకుడిగా ఆయన ఎదుగుదలకి కారణమయ్యారో, అదే రకంగా వైఎస్ షర్మిలకి సహకరించండి అన్నారు. అంటే నా కొడుకు ఒక పోకు పనికిమాలినోడు, ఇచ్చినటువంటి హామీలన్నీ తొంగలో తొక్కాడు, అతనికి రాజశేఖర రెడ్డిలా పరిపాలించడం రావట్లేదు, అతను సొంత బాబాయిని వేసేసినటువంటి నీచుల్ని కాపాడుతున్నాడు అని ఇన్నాళ్ళు చెల్లెళ్ళిద్దరూ చెప్పినటువంటి మాటల్ని వైఎస్ విజయలక్ష్మి గారు స్వయంగా వాటిని బలపరిచినట్టు అయిపోయింది కదా. ఈ జగన్మోహన్ రెడ్డి అంటాడు పనికిమాలినోడు ఏమనంటే, మీ కుటుంబానికి మంచి జరుగుంటేనే నాకు ఓటేయమంటాడు. ఎరా, నీ కుటుంబంలో నీ తల్లికి కానీ, నీ చెల్లికి కానీ, ఇంకో చెల్లికి కానీ ఎవరికి న్యాయం చేయనటువంటి నువ్వు, మంచి చేయనటువంటి నువ్వు మా కుటుంబాలకు ఏం మంచి చేసి ఉంటావు పనికిమాలినోడా? నీ చెల్లికి ఆస్తులు వాటా ఎగ్గొట్టినటువంటి నువ్వు మా ఆస్తులు లాక్కునేటువంటి ప్రయత్నం తప్ప మా జీవితాలు బాగుపడేలా ఏం చేసి ఉంటావు అనుకుంటున్నారు? నాకు అర్థం కదా. పేదలకి పెత్తందారులకు ఇద్దామంటాడు ఈ పోర్టుగాడు. వీడికి ఒక సిమెంట్ ఫ్యాక్టరీ, వీడికి ఒక సాక్షి పేపరు, సాక్షి ఛానలు, పవర్ ప్లాంటు ఇన్ని పెట్టుకొని వీడు పేదవాడు ఎట్టాడు నాకు అర్థం కావట్లా. అంటే ఈ రాష్ట్ర ప్రజల్ని గొర్రెలుగా, బానిసలుగా, కులం కోసమో, మతం కోసమో, డబ్బు కోసమో, భయంతోనో, బెదిరించో, బతిమాడో, సెంటిమెంట్తోనో ఎన్నికలు గెలవాలనేటువంటి ఆలోచన తప్ప ఈ పనికిమాలినోడికి సొంత తల్లే ఇతని పరిపాలన నికృష్టంగా ఉందని, ఇతను రాజశేఖర రెడ్డికి సరైనటువంటి వారసుడు కాదని వైఎస్ షర్మిలని దీవించండి, తనని గెలిపించండి అని చెప్పిన తర్వాత విజయలక్ష్మి గారు ఇప్పుడు ఏం తేల్చి చెప్పినట్టయింది? ఇన్ని రోజులు ఏదైతే షర్మిల కానీ సునీతారెడ్డి కానీ చెప్తూ వచ్చారో, వైఎస్ అవినాష్ రెడ్డి వైఎస్ వివేకానంద రెడ్డిని చంపినటువంటి హంతకుడు అని దాన్ని విజయలక్ష్మి గారి బాల అంగీకరించి దాన్ని సమర్థించినట్టు అయిపోయింది కదా. జగన్మోహన్ రెడ్డి తల్లే నా కొడుకు ఒక హంతకుడిని కాపాడుతున్నాడని చెప్పిన తర్వాత, నా మరిది కొడుకు వైఎస్ అవినాష్ రెడ్డి ఒక హంతకుడు, అతన్ని ఓడించి నా కూతురికి ఓటేయమని చెప్పిన తర్వాత ఇక కడప ప్రజల చేతిలో ఉంది తీర్పు ఇవ్వాల్సినటువంటి బాధ్యత. ఎందుకంటే అక్కడ ఎవరిని గెలిపిస్తారో ఏంటో ఏమైనా చేసుకోండి, బట్ సొంత తల్లే
కుమారుడు బతుకు గురించి ఇంత ఓపెన్గా చెప్పిన తర్వాత జగన్మోహన్ రెడ్డి స్థానంలో ఈ దేశంలో ఇంకెవడన్నా ఉంటే, ఈ ప్రపంచంలో ఎవడన్నా ఉంటే ఇమ్మీడియట్గా సూసైడ్ చేసుకునేవాడు. బట్ జగన్మోహన్ రెడ్డి సూసైడ్ మనం కోరుకోవట్లా. అతన్ని రాజకీయంగా సమాధి చేసేటువంటి బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకొని ఉంది ఆల్రెడీ. కరెక్ట్గా 20 రోజుల్లో జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఈ రాష్ట్రం నుంచి, ఈ దేశం నుంచి ఘోర పరాభవం తర్వాత పారిపోయేటువంటి అవకాశం ఉంది. సరే, ఈలోపే విదేశాలకు పారిపోవటానికి కోర్టుకు పర్మిషన్ అడుక్కున్నాడు ఒక దౌర్భాగ్యుడు. బట్ సొంత తల్లి, సొంత చెల్లె నువ్వు చేసినటువంటి తప్పుడు పనుల్ని ప్రజలకు వివరించిన తర్వాత 5 కోట్ల మంది ప్రజలకి ఒక్కటే పిలిపిస్తున్నా, సొంత తల్లే చెల్లే మా అన్న నా కొడుకు ఒక దుర్మార్గుడు, ఒక పనికిమాలినోడు, హంతకుల్ని కాపాడుతున్నాడు, వాడు రాజశేఖర రెడ్డి వారసుడు కాదు అని చెప్పిన తర్వాత ఇంకా ఏదేదో కారణాలతో, రాజకీయ కారణాలతో, కక్షలతో, కార్పణ్యాలతో ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుని ఒక హంతకుడి చేతిలో పెట్టొద్దని చెప్పి 5 కోట్ల మందికి నేను విజ్ఞప్తి చేస్తూ, తల్లిని కూడా దూషించటానికి వెనకాడనటువంటి దౌర్భాగ్యుడు జగన్మోహన్ రెడ్డికి మాత్రం ఓటేయొద్దు.